సో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం మార్కెట్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అప్ ట్రెండ్ మార్కెట్ అండ్ డౌన్ ట్రెండ్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ గురించి. సో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేది మార్కెట్ ట్రెండ్స్లో ఉండే అసలు మార్కెట్ ట్రెండీ మార్కెట్లో అది ఏ రకంగా మూవ్ అవుతుంది, మళ్ళీ ఎలాంటి వేవ్స్ క్రియేట్ చేస్తుంది, మనం బయర్స్ మూమెంటం కానీ సెల్లర్ మూమెంటం కానీ ఎలా మనం తెలుసుకోవాలి, హయ్యర్ లో గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో మనకి ట్రెండీ మార్కెట్లో మనకు మార్కెట్ క్రియేట్ చేసేది రెండు వేవ్స్. ఒకటి ఇంపల్సివ్ వేవ్ అండ్ కరెక్టివ్ వేవ్. సో అప్ ట్రెండ్ మార్కెట్లో ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ అంటే ఏంటిది, మళ్ళీ డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఇంపల్సివ్ వేవ్ అండ్ కరెక్టివ్ వేవ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో మనం ఫస్ట్ అప్ ట్రెండ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కంప్లీట్గా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు అప్ ట్రెండ్ మార్కెట్ అనేది మనకు మూమెంటం ఎలా ఉంటుంది, ఒక ఏరియా దగ్గర నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఒక ఏరియా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక దగ్గర పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఒక హై క్రియేట్ చేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఒక కరెక్షన్ వేవ్ అంటే పుల్ బ్యాక్, మళ్ళీ ఒక హై. అంటే మనకి ఇక్కడ కనిపించే హైస్ ఉన్నాయి కదా, ఇది హయ్యర్ హై అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ హై కన్నా ఈ హై అనేది ఎక్కువ హైలో ఉంది కాబట్టి ఇది హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. అండ్ దిస్ ఈజ్ న్యూ లో. అండ్ ఈలో కన్నా ఈలో అనేది మనకు కంప్లీట్గా హైలో ఉంది కాబట్టి ఇది హయ్యర్ లో. అంటే ఈ లో కన్నా పైన ఈలో ఉంది, ఇది హయ్యర్ లో. అంటే అప్ ట్రెండ్ మార్కెట్లో మనకు ఈ హైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసినట్టయితే కంప్లీట్గా ఇంకో హై క్రియేట్ అవుతుంది అని అర్థం. ఆ హైట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మార్కెట్ రివర్స్లో మనకు ఒక కరెక్టివ్ వేవ్ అనేది క్రియేట్ చేసేసి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక హై క్రియేట్ చేస్తుంది. అప్ ట్రెండ్ మార్కెట్లో జరిగేది ఇది జనరల్గా. అయితే ఈ హైస్ని, ఈ అప్ ట్రెండ్ మార్కెట్లో మనం ఈ హైస్ని ఏ రకంగా ట్రేడ్ చేయాలనేది నేను చెప్తాను. సో ఇదొక సపోర్ట్ లైన్. ఎక్కడి నుంచి అయితే బయర్స్ అవైలబుల్గా మనకు మార్కెట్ రివర్సల్స్ ఇస్తుందో ఎప్పుడు కానీ ఒక సపోర్ట్ లైన్ అంటాం. ఎక్కడైతే సెల్లర్ మనకు అవైలబుల్ ఉంటారో అది ఎప్పుడు కానీ మనకు ఆల్వేస్ రెసిస్టెన్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు కానీ ఒక బయ్యర్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక ప్రాపర్ సెల్లర్ లెవెల్ వరకు మూవ్ అవుతూ ఉంటుంది. అది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్ కామన్గా జరిగేది మార్కెట్లో, జనరల్గా జరిగేది అదే. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్లు మార్కెట్లో కామన్గా మనకు మార్కెట్ కంట్రోల్ వచ్చేసి బయర్ చేతిలో ఉంటుంది అప్ ట్రెండ్లో. ఎందుకంటే బయర్ మూమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక వేవ్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక దగ్గర పుల్ బ్యాక్ తీసుకొని ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అది మార్కెట్ మళ్ళీ ఈ హై కన్నా మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేసింది. సో ఈ హై బ్రేక్ అయిపోయింది. మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో ఇలాంటి ఒక హై క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ దాని మూమెంటం ఎలా ఉంటుందంటే మళ్ళీ ఒక దగ్గర ఒక బయర్ లెవెల్ దగ్గర అది మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఈ హైని బ్రేక్ చేస్తుంది. కామన్గా మనకు అప్ ట్రెండ్ మార్కెట్లో జరిగేది ఇది. సో దీంట్లో ఇంపల్సివ్ వేవ్ వచ్చేసి ఇది, కరెక్టివ్ వేవ్ వచ్చేసి ఇది. ఎక్కడైతే మార్కెట్ ఒక వేవ్ బయర్ మూమెంటం ఇలా స్టార్ట్ అయ్యి ఒక దగ్గర నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇదేమో ఇంపల్సివ్ వేవ్. అంటే బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఎక్కడ ఉంటారో అది ఇంపల్సివ్ వేవ్. పుల్ బ్యాక్ తీసుకున్న వేవ్ వచ్చేసి కరెక్టివ్ వేవ్. సో ఎప్పుడు కానీ ట్రెండీ మార్కెట్లో మాత్రమే మనకు ఇంపల్సివ్ వేవ్ అండ్ కరెక్టివ్ వేవ్ చూడడానికి దొరుకుతుంది అన్నమాట. ఓకేనా. ఒక హైని మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేస్తుంది ఇంపల్సివ్ వేవ్. ఎప్పుడు కానీ ప్రీవియస్ హైని మళ్ళీ ఇంపల్సివ్ వేవ్ అనేది బ్రేక్ చేస్తుంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్. ఇట్లా ఈ పుల్ బ్యాక్ని మనం కరెక్టివ్ వేవ్ అంటాం. ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్. అప్ ట్రెండ్లో మార్కెట్లో మనకు ఇది ఇంపల్సివ్ వేవ్, ఇది కరెక్టివ్ వేవ్. ఇది అప్ ట్రెండ్ మార్కెట్. సో నెక్స్ట్ డౌన్ ట్రెండ్ మార్కెట్. డౌన్ ట్రెండ్ ఎప్పుడు కానీ
పర్టికులర్ ఒక సప్లై జోన్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఎప్పుడు కానీ సెల్లర్ మూమెంటం అనేది స్టార్ట్ చేస్తుంది. ఒక వేవ్ ఇలా క్రియేట్ అయిపోయి మళ్ళీ ఒక లోవర్ హై, అంటే ఇది హై, ఇది లోవర్ హై, అంటే ఈ హై కన్నా ఈ హై అనేది తక్కువలో ఉంది కాబట్టి ఇది లోవర్ హై. సో మళ్ళీ ఒక ఇంపల్సివ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది వెనక్కి, మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్. సో ఈ విధంగా డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది కామన్గా. ఇక్కడ చూడండి, ఎక్కడైతే డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది కంప్లీట్గా సెల్లర్స్ చేతిలో ఉంటుంది. సో అక్కడ సెల్లర్ మూమెంటం చాలా మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఈ యొక్క వేవ్ వచ్చేసి ఇంపల్సివ్ వేవ్. ఎక్కడైతే పుల్ బ్యాక్ తీసుకుంటుందో అది వచ్చేసి కరెక్టివ్ వేవ్. ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్. ఎప్పుడు కానీ ఇంపల్సివ్ వేవ్ వచ్చేసి కరెక్టివ్ వేవ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని బ్రేక్ చేస్తుంది. అప్ ట్రెండ్లో అప్ ట్రెండ్లో ఎలా జరిగిందో అలాగే ఈ ఇంపల్సివ్ వేవ్ బ్రేక్ చేసి ఇంకొక లో క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసినప్పుడు మార్కెట్లో కామన్గా ఫ్యూచర్లో మళ్ళీ మార్కెట్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తానని అర్థం. సో ఇప్పుడు ఒక లో కన్నా ఇంకొక లో క్రియేట్ చేయడం డౌన్ ట్రెండ్లో, ఇది కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్. ఓకే, ఈ విధంగా. సో మార్కెట్లో మనకు జనరల్గా 3 టైప్స్ ఆఫ్ లెవెల్స్. ఒకటి రెసిస్టెన్స్ అండ్ ఇంకొకటి సపోర్ట్. రెసిస్టెన్స్ ఎప్పుడు కానీ ఒక సెల్లర్ లెవెల్గా వర్క్ చేస్తుంది. సపోర్ట్ ఎప్పుడు కానీ ఒక బయర్ లెవెల్గా వర్క్ చేస్తుంది. ఈ ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్లో మార్కెట్ ఎప్పుడు కానీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది అంటే డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కానీ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ, స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ఉంటే మాత్రమే మనకు అక్కడ పుల్ బ్యాక్ అనేది దొరుకుతుంది. కంప్లీట్గా మార్కెట్ ఎప్పుడు కానీ సపోర్ట్ లేనిది మూవ్ అవ్వదు. అది ఒక రెసిస్టెన్స్ నుంచి కానీ, ఒక సప్లై లెవెల్ నుంచి కానీ, డిమాండ్ లెవెల్ నుంచి కానీ, ఒక సపోర్ట్ లెవెల్ నుంచి కానీ రిజెక్షన్ తీసుకొని ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఆ సపోర్ట్ తోటి మళ్ళీ మూవ్ అవుతుంది. డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ, మళ్ళీ చెప్తున్నా. సో మీకు లైవ్ మార్కెట్లో ఈ హయ్యర్ హై అండ్ కరెక్టివ్ వేవ్ అండ్ ఇంపల్సివ్ వేవ్ గురించి క్లియర్గా చెప్తా. అంటే చార్ట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్కి మనకు ఓవరాల్గా ఇక్కడ చూడండి ఏ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ కంప్లీట్గా ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కరెక్టివ్ వేవ్, మళ్ళీ ఈ హై బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ న్యూ హై క్రియేట్ చేసింది మార్కెట్. అంటే టోటల్గా మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి రెడీగా ఉందని అర్థం. ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్, ఇది ఇంపల్సివ్ వేవ్, ఇది ఒకటి కరెక్టివ్ వేవ్, మళ్ళీ ఇది ఒక ఇంపల్సివ్ వేవ్. అంటే బయర్ అనే వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటారో మనకు అది ఇంపల్సివ్ వేవ్ అప్ ట్రెండ్లో. సో ఇంపల్సివ్ వేవ్లో ఎప్పుడు కానీ అప్ ట్రెండ్ మార్కెట్లో బయర్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు. చూడండి, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, ఆ హై పైననే మళ్ళీ ఇంకొక హై, ఇది హయ్యర్ హై. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, మనకు మార్కెట్ సపోర్ట్ తీసుకునే లెవెల్ వచ్చేసి ఈ న్యూ హై ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే బయ్యర్ మళ్ళీ ఒక ఇంపల్సివ్ క్రియేట్ చేశారో ఆ యొక్క లెవెల్, మళ్ళీ దాని ప్రీవియస్ బయ్యర్ లెవెల్. ఇక్కడ చూడండి మార్కెట్ కంప్లీట్గా నేను క్లియర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఒక ఇంపల్సివ్ క్రియేట్ చేసిందా, అక్కడ ఒక మనం లెవెల్ డ్రా చేస్తే సేమ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్ క్రియేట్ చేసింది. ఈసారి ఇదే ఇంపల్సివ్ వేవ్లో ఒక జిగ్జాగ్ మూమెంటం అని క్రియేట్ చేసేసి మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి, ఇది న్యూ హై, క్లియర్గా చూపిస్తా.
అంటే ఇక్కడున్న ఈ హైని మార్కెట్ బ్రేక్ చేసేసి ఇక్కడ ఒక న్యూ హై క్రియేట్ చేసింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇక్కడ ఒక అప్ ట్రెండ్ మూమెంటంలో మూవ్ అయిపోయింది. ఇది అప్ ట్రెండ్ మార్కెట్ కంప్లీట్గా. సో ఎగ్జాక్ట్గా మనం దీంట్లోనే డౌన్ ట్రెండ్ చూద్దాం. ఇక్కడ చూడండి, అంటే ఎప్పుడూ మార్కెట్ ఒకే రకంగా మూవ్ అవ్వదు, చాలా రకాలుగా మూవ్ అవుతుంది. కాకపోతే కంప్లీట్గా మనం దాంట్లో అప్ ట్రెండ్ ఉందా మార్కెట్, డౌన్ ట్రెండ్ ఉందా మార్కెట్ అని తెలియాలంటే మనం హైస్ కానీ లోస్ కానీ, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నట్టు హయ్యర్ హై లోవర్ లో, అంటే ఒక మార్కెట్ యొక్క లోవర్ లో అనేది కంప్లీట్ లో అనేది బ్రేక్ అయ్యి కంప్లీట్గా రివర్సల్ అవుతుందంటే మనకు కంప్లీట్ తెలిసిపోతుంది. అంటే ఒక లో బ్రేక్ అయిపోయి ఇంకో లో కొత్త లో క్రియేట్ అవ్వడం, అప్ ట్రెండ్లో అయితే ఒక హై బ్రేక్ అయ్యి ఇంకో కొత్త హై క్రియేట్ చేయడం, ఇలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ మంచి డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో మూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ లోస్ ఉన్నాయి కదా, ఈ లోస్ను కంప్లీట్గా మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. కంప్లీట్గా మార్కెట్ కంప్లీట్గా బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసి ఇక్కడ న్యూ లో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, బ్రేక్ అయిపోయి మళ్ళీ ఒక చిన్న కరెక్టివ్ వేవ్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్. చూడండి, కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్. ఇక్కడ బయర్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఒక జిగ్జాగ్ మూమెంట్ నుంచి మళ్ళీ ఒక న్యూలో, మళ్ళీ అదే న్యూలోని మళ్ళీ బ్రేక్ చేసింది. అట్లా ఈ రకంగా కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. సో ఓవరాల్గా మార్కెట్ ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ అనేది మనకు ట్రెండీ మార్కెట్లో మాత్రమే దొరుకుతుంది. ఓకేనా? ఇంపల్సివ్ వేవ్ తోటి, కరెక్టివ్ వేవ్ తోటి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి, ఈ వేవ్స్ తోటి ఎలా ట్రేడ్ చేయాలని మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఓకేనా? సో ఎవ్రీడే మీరు చెప్పినట్టుగా మార్కెట్లో కంప్లీట్గా మార్కెట్ చార్ట్ మీద మీరు ఎవ్రీడే మినిమం 3 hours 2 hours స్పెండ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దీంట్లో పేషెన్స్ ఉండాలి, మళ్ళీ అటుగాక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు ఒక ఆర్ట్ నేర్దామంటే మనకు ఒక 5 minutes 10 minutes తప్ప ఎక్కువ టైం పట్టదు. సో అలాగే మీకు చార్ట్ ఓపెన్ చేయగానే హయ్యర్ హై, హయ్యర్ లో, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ ఇది అనేది మీకు జనరల్గా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారు. దీంట్లో నాలెడ్జ్తో పాటు ఎక్స్పీరియన్స్, మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి కొన్ని మాట్లాడదాం. దీంట్లో ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి, క్యాండిల్స్టిక్ రీడింగ్ గురించి, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. టోటల్గా ఇదంతా ప్రైస్ యాక్షన్లో ఒక భాగం. మనకు మార్కెట్ నడిచేది మొత్తం ప్రైస్ యాక్షన్ తోటే నడుస్తుంది. సో ఈ ప్రైస్ యాక్షన్ని మనం మాస్టర్ అయితే గిట్లా కంప్లీట్గా మంచి రిజల్ట్ అనేది దొరుకుద్ది. 90% మీకు రిజల్ట్ ప్రైస్ యాక్షన్లో మీరు మాస్టర్ అయితే. సో మాస్టర్ అవ్వాలంటే మీరు డైలీ 2-3 hours, 3 hours అయితే పక్కా మీరు కేటాయించండి చార్ట్ గురించి కానీ, ప్రాక్టీస్ గురించి కానీ. అలా అయితే మీరు మాస్టర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు లెవెల్స్, హారిజంటల్ లైన్స్, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, ఈ బేసిక్ అనేది మాట్లాడుకుని తర్వాత క్యాండిల్స్టిక్ రీడింగ్ గురించి మాట్లాడుకుందాం. అవి ఏ క్యాండిల్స్టిక్ ఎప్పుడు ఎలా యూజ్ అవుతుంది, ఏ లెవెల్ దగ్గర ఫార్మేషన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది మాట్లాడుకుందాం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసులలో. ఓకేనా? సో ఈ టాపిక్ ఈరోజు ఇంతే. మళ్ళీ చూడాలి ఈ వీడియో, అంటే అర్థం కానప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకొని మళ్ళీ చూడాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.